నటసింహం బాలకృష్ణ, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుసగా సక్సెస్ సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ మూవీని డిసెంబర్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది. అయితే బాలయ్య హిట్ కోంబో మళ్ళీ సెట్ అయిందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవరికి? సెట్స్ పైకి వచ్చేదెప్పుడు? బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందే ఈ మూవీ చాలా ఫాస్ట్గా షూటింగ్ జరుపుకుంటోంది. బాలయ్య 109వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ అండ్ రిలీజ్ డేట్ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఈ మూవీ తర్వాత ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ 2 చేయనున్నారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే ఇటు అభిమానుల్లోనూ అటు ఇండస్ట్రీలోనూ అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. ఆ అంచనాలకు మించి ఉండేలా బోయపాటి కథ రెడీ చేస్తున్నారట. బాబీతో చేస్తున్న మూవీ కంప్లీట్ అయిన తర్వాత అఖండ 2 సెట్స్ పైకి తీసుకురానున్నారు. అఖండ 2 తర్వాత చేసే సినిమా కూడా ఫైనల్ చేశారట. ఇంతకీ ఎవరితో అంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్ మలినేని గోపీచంద్తో అని సమాచారం. బాలయ్య, మలినేని గోపీచంద్ కలిసి వీరసింహారెడ్డి అనే సినిమా చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు బాలయ్య కోసం మరో కథ రెడీ చేశాడట. స్టోరీ లైన్ కూడా చెబితే బాగుందని, ఖచ్చితంగా సినిమా చేద్దామన్నారట. ప్రస్తుతం మలినేని గోపీచంద్, సన్నీ డియోల్తో బాలీవుడ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. సన్నీ డియోల్తో మూవీ కంప్లీట్ అయిన తర్వాత బాలయ్యతో చేసే మూవీ వర్క్ స్టార్ట్ చేస్తారట. మొత్తానికి హిట్ కాంబో ఫిక్స్ అయిందని మాత్రం గట్టిగా ప్రచారం జరుగుతోంది. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ క్రేజీ కాంబో సెట్ అయితే ఫ్యాన్స్కు పండగే.